మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. గాబ్రియేలు అనే పేరు విన్నారు కదా, అంటే పరలోక దేవదూతలలో ఒక దేవదూత గాబ్రియేలు. భూమి మీదకి వచ్చిన దూత, మనుషులతో మాట్లాడిన ఏకైక దేవదూత ఈ పరలోక దూత గాబ్రియేలు. ఈ గాబ్రియేలు దేవదూత గురించి పూర్తిగాను తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అందిస్తాను. పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ గాబ్రియేలు దేవదూత గురించి ఈ క్రిస్మస్ సీజన్లో ఎక్కువగా వింటాం. చాలామంది క్రిస్మస్ స్టోరీలో ఈ గాబ్రియేలు ప్రస్తావన ఎక్కువగా ఉండడం వల్ల అందరికీ పరిచయం అయింది ఈ పేరు. ఆయన ఒక పరలోక దేవదూత. దేవుని సందేశాలను ప్రవచనాత్మకంగా మానవునికి అందించేటువంటి దేవుని సాధనం ఈ గాబ్రియేలు. ఈ గాబ్రియేలు అనేది హిబ్రూ పదం, అంటే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని అర్థం వస్తుంది. కొన్ని సందర్భాల్లో మ్యాన్ ఆఫ్ గాడ్ అని కూడా అర్థం వస్తుంది. మనుషునిగా వచ్చి కనపడిన సందర్భాల్లో మ్యాన్ ఆఫ్ గాడ్గా కూడా ఈ గాబ్రియేలు కనిపిస్తాడు. గాబ్రియేలు ప్రస్తావన కేవలం బైబిల్లో మాత్రమే లేదు. జుడాయిజంలో, యూదులు నమ్మే జుడాయిజంలో గాబ్రియేలు పాత్ర ఉంది. ఇస్లాం వాళ్ళు నమ్మేటువంటి ఖురాన్లో కూడా ఈ గాబ్రియేలు పాత్ర ఉంది. అబ్రహామిక్ రిలీజియన్లో కూడా ఈ గాబ్రియేలు పాత్ర ఉంది. క్రిస్టియానిటీలో కూడా ఈ గాబ్రియేలు పాత్ర ఉంది. ఇలా అనేక గ్రంథాల్లో, అనేక రిలీజియస్ బుక్స్లోను, అలాగే నాన్ కెనానికల్ బుక్స్లో కూడా, అపోక్రిఫల్ బుక్స్లో కూడా ఈ గాబ్రియేలు ప్రస్తావన ఉంది. క్యాథలిక్లు ఈ గాబ్రియేలును సెయింట్గా కూడా పిలుస్తారు. గాబ్రియేలుకు సెయింట్ హోదా ఇస్తారు. అయితే ఈ గాబ్రియేలు గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. గాబ్రియేలు దేవదూత కొత్త నిబంధనలోను, పాత నిబంధనలోను, 2 నిబంధనలో కూడా పనిచేసిన దేవదూత. 2 నిబంధనలు ప్రస్తావించబడిన దేవదూత గాబ్రియేలు దేవదూత. గాబ్రియేలు దేవుని సన్నిధిలో నిలబడేటువంటి అర్హత ఉంది. దేవాలయంలో, అతి పరిశుద్ధ స్థలంలో దేవుని ప్రత్యక్షత పొందే ప్లేస్లో గాబ్రియేలు నిలబడతాడు. అలాంటి పవిత్ర ప్రదేశాలలో, దేవుని ప్రత్యక్షపరిచేటువంటి ప్రదేశాల్లో కూడా గాబ్రియేలు నిలుచున్నాడు అంటే అంత ప్రత్యేకమైన దేవదూతగాను, పవిత్రమైన దేవదూతగాను పిలుస్తారు. అంతేకాదు, గాబ్రియేలుకు రెక్కలు ఉన్నట్టు మాత్రం బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. కానీ హెవెన్లీ క్రియేచర్ కాబట్టి 2 రెక్కలు ఊహించుకుంటాం. అలాగే ఇతర గ్రంథాలు, నాన్ కెనానికల్ గ్రంథాలు ఇతర విషయాలు చెప్పిన దాని ప్రకారం గాబ్రియేలుకు చాలా పొడవైన రెక్కలు, మహా భయంకరమైన 2 రెక్కలు ఉంటాయి. ప్రకాశవంతమైన వెలుగుతో గంభీరమైనటువంటి దేవదూతగా కనిపిస్తాడు. ఈ ప్రొటెస్టెంట్ బైబిల్లో 66 పుస్తకాల బైబిల్లో స్పష్టంగా పేరుతో సహా పేర్కొన్న దేవదూతలు ఇద్దరు. ఒకరు మికాయేలు దేవదూత అయితే రెండోది గాబ్రియేలు దేవదూతే. గాబ్రియేలు దేవదూత 7 ప్రధాన దూతల్లో ఒకరు అని యాంజిలాలజీలో చెబుతున్న ఇతర గ్రంథాలు మనకు చెప్పినా కానీ బైబిల్లో మాత్రం గాబ్రియేలు దేవదూత ప్రధాన దేవదూత అని ఎక్కడా పేర్కొనలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం, గాబ్రియేలు కొన్నిసార్లు మనిషిలా కనిపిస్తాడు. మనిషిలాగే వచ్చి మాట్లాడిన విధానాన్ని బైబిల్లో చూస్తాం. మనం గాబ్రియేలును చూసినప్పుడు భయం పుట్టించేదిగా ఉంటుందా అనే ప్రశ్న ఉంటుంది. అది మనకు తెలియదు. కానీ గాబ్రియేలు అనగానే ఒక మంచి మెసెంజర్, ఒక క్యూట్గా, నీట్గా మనం చూస్తామేమో. కానీ గాబ్రియేలును చూసినప్పుడు భయపడతారు. దానియేలు భయపడ్డాడు, జక్కర్య భయపడ్డాడు, మరియ భయపడింది, గొల్లలు భయపడ్డారు. సో ఇలా భయం పుట్టించేదిగా కూడా కనబడ్డాడు. గాబ్రియేలు దేవదూత గురించి బైబిల్ ప్రకారం ఇంకెన్ని విషయాలు ఉన్నాయో చూద్దాం. గాబ్రియేలు మొట్టమొదటగా దానియేలు గ్రంథంలో కనిపిస్తాడు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వాక్యం ప్రకారం దానియేలుకు కలిగిన దర్శనం వివరించడానికి గాబ్రియేలు వచ్చాడు. అంత్యకాల మర్మాన్ని చెప్పి వివరణంతా అందించి దానియేలుకు ఒక వివరణిస్తాడు, జ్ఞానాన్ని కలుగజేస్తాడు. ఆ తర్వాత దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 21వ వచనం నుండి కూడా ఈ గాబ్రియేలు దేవదూత మరలా వస్తాడు. మరలా వచ్చి దేవుని యొక్క అభిషక్తుని గురించి, దేవుని కుమారుని గురించి చెబుతాడు. అలాగే దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో కూడా దేవదూత గురించి వ్రాయబడింది. గాబ్రియేలు అనే పేరు అక్కడ లేదు, కానీ గాబ్రియేలు అయ్యే ఉంటుంది అనే అంటారు. ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు ప్రస్తావన, దేవదూత ప్రస్తావన గాబ్రియేలే. అలా దానియేలు గ్రంథంలో గాబ్రియేలు దేవదూత ప్రస్తావన లిఖించబడింది. ఇక నూతన నిబంధనలో మొట్టమొదటిసారిగా గాబ్రియేలు అనే దేవదూత జక్కర్యాను దర్శించాడు. 4 సువార్తలలో ఒకటైన లూకా సువార్త జక్కర్యా అనేటువంటి యాజకుని కథతో స్టార్ట్ అవుతుంది. ఆ సువార్త జక్కర్యా, ఎలిజబెత్లు దేవుని దృష్టికి నీతిమంతులు. అలాంటి నీతిమంతులు పిల్లలు లేనివారుగా ఉంటారు. దేవుని యెరూషలేము దేవాలయంలో జక్కర్యా యాజకత్వం వహిస్తున్నటువంటి సమయంలో ఒకరోజు ధూపపీఠం పక్కన నిలబడి పరలోక దేవదూత అయిన ఈ గాబ్రియేలు జక్కర్యాకి కనిపిస్తాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 11వ వాక్యం ప్రకారం గాబ్రియేలు దేవదూత జక్కర్యాకు కనిపిస్తాడు.
ఎలిజబెత్ గర్భం ధరిస్తుంది అని, జకర్యా తండ్రి కాబోతున్నాడు అనేటువంటి వార్త తెలియజేస్తాడు. అలా పుట్టిన బిడ్డకి యోహాను అనే పేరు పెట్టాలని ఈ దేవదూత సూచించాడు. అది అసాధ్యం కదా అని జకర్యా నమ్మలేదు. అయినా దృఢంగాను దేవుని వార్త నిశ్చయముగాను తెలియజేశాడు గాబ్రియేలు దేవదూత. ఆ తర్వాత ఇంకొక సందర్భం మరియకు కనిపిస్తాడు. గాబ్రియేలుకు అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర ఇది. గాబ్రియేలును ఘనత తెచ్చినటువంటి పాత్ర ఇది. అత్యంత ప్రాముఖ్యమైన వార్తను తెలియజేశాడు పరలోక దేవదూత అయిన ఈ గాబ్రియేలు. దేవుని కుమారుని రాక గురించి రాజులకు, యాజకులకు వార్త పంపించడానికి బదులు, వారికి బదులు మరియా అనేటువంటి సాధారణ కన్య వద్దకి పరలోక దేవదూత పంపబడ్డాడు. దయాప్రాప్తురాలా అని మరియను పిలిచాడు. అలా పిలవటం, ఆ పదం వాడటం ఎక్కడా చూడలేదు. దేవుని దయ పొందిన కన్య ఆ మరియా. ఈ గాబ్రియేలు దేవదూత మరియను అలా పిలిచాడు. నీవు గర్భం దాల్చి కుమారుని కంటావు, అతను గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. తండ్రి అయిన దావీదు సింహాసనం ఇస్తాడు, అతని రాజ్యం అంతము కానిది అనే దేవుని వర్తమానాన్ని, దేవుని వార్తను అందిస్తాడు. ఇది పరిశుద్ధాత్మ వల్ల కలిగిన కార్యమని వివరించి గాబ్రియేలు మరియకు ఓదార్పునిస్తాడు. ఆ తర్వాత గాబ్రియేలు దేవదూత సందర్భం అనేది నేరుగా ప్రత్యక్షంగా మాట్లాడిన సందర్భం లేదు. ఇలా 3 చోట్ల గాబ్రియేలు దేవదూత ప్రత్యేకమైన సందర్భాలు ఉంటాయి. ఇవి కాకుండా ఇంకొక సందర్భం యోసేపుకు స్వప్నంలో ప్రత్యక్షమయ్యి దేవుని కుమారుని రాక గురించి, దేవుని ప్రత్యక్షత గురించి తెలియపరుస్తాడు. ఇక్కడ నేరుగా కాదు, స్వప్నంలో. ఇక ఇంకొక సందర్భం గొల్లలకు వార్త అందించేటువంటి దూతల సమూహంతో పాటు గాబ్రియేలు కూడా ఉంటాడు. అక్కడ వార్త అందించే ఉంటాడు. వార్త అందించిన దూత గాబ్రియేలు అయ్యుంటాడు అంటారు. ఇంకొక సందర్భం జ్ఞానులు తిరిగి హేరోదు వద్దకు వెళ్ళవద్దు అని స్వప్నంలో కనిపించి చెప్పింది గాబ్రియేలు దేవదూతనే. ఇవి కాకుండా యోసేపు బెత్లెహేము నుండి ఈజిప్టుకు వెళ్ళమని, ఈజిప్టు నుంచి హేరోదు మరణం తర్వాత వార్త అందించి నజరేతుకు వెళ్ళమని ఇలా గాబ్రియేలు దేవదూతనే చెప్పాడు. బైబిల్లో ఇలా ఈ పరలోక దేవదూత యొక్క ప్రస్తావన మిగతా దూతల కంటే ఎక్కువగానే ప్రస్తావించబడిన వాడు ఈ గాబ్రియేలు. ఈ గాబ్రియేలు అంత ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందాడు. అంతేకాదు, మనుషులతో సరే పరలోకంలో దేవదూత గాబ్రియేలు పాత్ర ఏంటి, హెవెన్లీ రోల్ ఏంటి అని చూస్తే బైబిల్లో గాబ్రియేలు కనిపించిన ప్రతిసారి కూడా దూత పాత్రలో ఉన్నాడు. దేవదూత పాత్రధారిగా, ఒక మెసెంజర్గా వచ్చాడు. అలా చిన్న చిన్న మెసెంజర్ అనే అభిప్రాయం ఇవ్వకూడదు. గాబ్రియేలు ఏమి చిన్న దూత కాదు, క్యూట్గా కనిపించే పాత్ర కూడా కాదు. గాబ్రియేలును చూసిన 3 కూడా భయభ్రాంతులైపోయారు. దానియేలు గాబ్రియేలును చూసినప్పుడు భయం పొందాడు. భయంలోనే సాష్టాంగపడి పడిపోయాడు దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 17వ వాక్యం ప్రకారం. ఆ తర్వాత జకర్యాకు గాబ్రియేలు కనిపించినప్పుడు కూడా జకర్యా గాబ్రియేలును చూసినప్పుడు ఆశ్చర్యపడి భయంతో పట్టుకున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 12వ వాక్యం ప్రకారం. ఆ తర్వాత మరియకు కనిపించినప్పుడు కూడా మరియ కూడా ఈ గాబ్రియేలు దేవదూతను చూసి కలత చెందింది, భయపడింది, ఆశ్చర్యపోయింది. లూకాసు వార్త 1:29 ప్రకారం. అలా ప్రతిసారి కూడా గాబ్రియేలు దేవదూత భయపడకు అనే మాట వాడకుండా ఉండలేదు. సో ఇలా చిన్నవాడు కాదు, క్యూట్గా ఉండేవాడు కాదు. దేవుని వెలుగుతోనూ, దేవుని ప్రకాశవంతమైనటువంటి వెలుగుతోనూ, అలాగే మంచి దృఢమైనటువంటి దేవదూతగా కనిపిస్తాడు. అలా అని దేవదూత భయం కలిగించేంత వికృత రూపమేమీ కలిగిలేడు, భయం కలిగించేవాడు కూడా కాదు. కానీ దేవదూత యొక్క ఆకారము, ఆ ప్రకాశవంతము కూడా అలా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో నిలబడేటువంటి పవిత్రమైన దేవదూత ఈ గాబ్రియేలు. మంచి దూత ఈ గాబ్రియేలు. దేవుని కుమారుని పుట్టుకలో మంచి పాత్ర వహించిన దూత ఈ గాబ్రియేలు. కేవలం మెసెంజర్ మాత్రమే కాదు. ఈ గాబ్రియేలుకున్న ప్రత్యేకత ఏంటంటే, ఒక వర్తమానికుడుగా, ఒక మెసెంజర్గా మాత్రమే కాదు, ఎక్కువగా సందేశాలు అందించేటువంటి ఒక మెసెంజర్ కూడా. అంతేకాకుండా జకర్యాకి మాట లేకుండా చేశాడు, వార్నింగ్ ఇచ్చాడు. దానియేలు దర్శనాలకు అర్థం చెప్పించి జ్ఞానం కలిగించాడు, వివేకం కలిగించాడు. దేవుని ఆజ్ఞ తప్పేవాడు కాదు, దేవుని మాట తప్పలేదు, దేవుని కార్యమే ప్రధానంగా జరిగించేవాడు ఈ గాబ్రియేలు. అంతేకాకుండా దేవుని యొక్క భావోద్వేగాలు కూడా, దేవుని యొక్క ఎమోషన్స్ కూడా, కోపాలు కూడా తెలియచేస్తాడు. గాబ్రియేలు దేవదూత సందర్భాన్ని బట్టి, ఒక్కొక్క సందర్భంలోనూ ఒక్కొక్కలా సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మార్పు చేసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మానవుడిగానే కనిపించాడు, కొన్ని సందర్భాల్లో దేవదూతగానే కనిపించాడు అనే ప్రత్యేకమైన లక్షణం మనం దేవదూతల్లో చూస్తాం.
ఇవి కాకుండా ఈ గాబ్రియేలు దేవదూత గురించి అద్భుతమైన అమోఘమైన పరలోక విషయాలు ఏమైనా మనకు తెలుసా, ఏమైనా మనకు కావాలా అంటే అవి అనేకమైన ఉండొచ్చు. ఇవన్నీ కేవలం బైబిల్ గ్రంథం నుండి మాత్రమే తీసి వివరిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్న పరలోక దేవదూత గురించి, ఈ గాబ్రియేలు గురించి ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని క్రోడీకరించి ఇవన్నీ మీకు అందిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నది మాత్రమే. ఇంకా ప్రామాణికం కాని అనేక గ్రంథాలు గాబ్రియేలు కోసం లిఖించాయి, అమోఘంగా వివరించాయి కూడా. అవన్నీ కాకుండా బైబిల్ మనకు ఏది చెప్పిందో ప్రామాణికంగా ఆ విషయాలను మీకు అందిస్తున్నాను. దేవుడు తన దూతలను అంత అద్భుతంగా సృష్టించాడు, అంత అద్భుతంగా వాడుకుంటున్నాడు, అంత అద్భుతంగా అవి పనిచేస్తున్నారు. వాళ్ళు పరలోకంలో ప్రత్యేకమైన స్థానంలో ఉంటారు, ప్రత్యేకమైన విధులలో ఉంటారు. అవి స్పష్టంగా లిఖించకపోయినా వారి ఘనత మాత్రం చాలా ప్రత్యేకం. దేవుని చెంత ఉన్నవారికి ఇలా ప్రత్యేకమైన స్థానం, ప్రత్యేకత ఉంటుంది అని గాబ్రియేలు ద్వారా మనకు అర్థం కావాలి. పరలోక దేవుని దేవదూత అయిన గాబ్రియేలు దేవదూత గురించిన విషయాలైతే ఇవి. ఇక ఏదైనా సందేహాలు కానీ, ప్రార్థన అవసరతలు కానీ ఏదైనా ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. ఇక మా ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే, మా వ్యయ ప్రయాసలకు మీ ప్రోత్సాహం అందించాలి అనుకుంటే మీ విలువైన కానుకలను, మీ సహాయాన్ని మాకు అందించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. సో ఈ విషయం అంతా మీకు క్లియర్గా అర్థమైంది కదా? నచ్చితే లైక్ చేయండి, ఈ విషయాన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక టాపిక్ ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ తోడయ్యుండి మనలను మరింత బలపరచునుగాక. ఆమెన్.